చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటో మరి ఇంత దారుణంగా తయారైపోయింది. బహుశా చూసే వాళ్ళకు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా డైలాగులు చెప్పడానికి, ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవడానికి తప్పితే మీ ప్రభుత్వం మొత్తం చేతులు ఎత్తేసిందా అనిపించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా మాట్లాడితే మహిళలపైన లైంగిక వేధింపులు చేసినా, ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూసినా అదే ఆఖరి రోజు నేను హెచ్చరిస్తున్నా అంటాడు. స్వయంగా ఎమ్మెల్యేలు పబ్లిక్గా వీడియోలు దొరికి ఆ సంబంధిత బాధితురాలు ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు ఉండవు. టీటీడీ చైర్మన్ అదే పరిస్థితి, బయట ఎమ్మెల్యేలు అదే పరిస్థితి, చోటమోటా నాయకులది అదే పరిస్థితి. ఎవరు పట్టినా కానీ అమ్మాయిల్ని వాడుకోవడం, ఇబ్బంది పెట్టడం, ఇంకా వాళ్ళని ఎంతగా ఉంటే హెరాస్ చేయటం. చంద్రబాబు నాయుడు గారు ఏమి చర్యలు తీసుకోరు, సినిమా డైలాగులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. తర్వాత డ్రగ్స్ గురించి పెద్ద పెద్ద నీతి వాక్యాలు. సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్. గంజాయి 100 రోజుల్లో క్లీన్ చేస్తాం, 48 గంటల పోలీసు వారికి మీరు పూర్తి స్థాయిలో చర్యలు కానీ పట్టిస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రం గంజాయి ఉండదు, డ్రగ్స్ ఉండదు, 5 అని చెప్పి సినిమా డైలాగులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ చెబుతూ ఉంటారు. అంతిమంగా ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ఎమ్మెల్యే బిడ్డలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ దొరుకుతారు. తర్వాత స్వయంగా వీళ్ళ టీడీపీ ఎంపీ ఇప్పుడే జస్ట్ ఎన్టీవీలో, TV9లో ఆ సంబంధిత గిరిధర్ గారు, డిఎస్పీ గారు బ్లడ్ శాంపుల్లో టీడీపీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి పాజిటివ్ వచ్చిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూశాక నాకు చంద్రబాబు నాయుడు గారు సినిమా డైలాగ్ ఖచ్చితంగా వినాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు క్షణాల్లో అయినా ఊరేగిస్తాను, వాళ్ళ పరువు తీస్తాను, వాళ్ళని ఇబ్బంది పెడతాను, వాళ్ళని ఎన్ని చేస్తాను, వీళ్ళని ఇచ్చేస్తాను. ఆల్రెడీ తెలంగాణ పోలీసు అరెస్ట్ చేస్తారేమో బహుశా. కనీసం మీ టీడీపీని సస్పెండ్ చేయండి సార్, అది చాలు మాకు. ఒకసారి మీ సినిమా డైలాగ్ మీకే చూపిస్తాను, వినండి సార్. ఒకటే ఈరోజు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టిన తర్వాత డ్రగ్స్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసి ఎక్కడ ఒక చిన్న ఎవరైనా సరే ఈరోజు చెప్తున్నా, మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, గట్టిగా హెచ్చరిస్తున్నా, ఏ క్రైమ్ జరిగినా దాని వెనకాల ఒక బ్లేడ్ బ్యాచ్ ఉంటే దానికి కారణం గంజాయి బ్యాచ్. ఒక చిన్న గొడవ జరిగితే దాని వెనకాల గంజాయి. వీళ్ళందరినీ ప్రజల్లో ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలన్నా సఫిషియెంట్ గా ఎక్స్పోజ్ చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే సంఘ బహిష్కరణ చేస్తామండి. జీవితంలో మళ్ళా తల ఎత్తుకొని తిరగలేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు గంజాయి తాగినప్పుడు కూడా మైండ్ లో తిరగాలి, ఇదే మనకు ఆఖరి రోజు అవుతుంది, ఇంకెప్పుడు తిరగలేము మనం అనేది రావాలి. 5 ఏళ్లు ఇలాంటివి చేసి ఎవడు పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక రావణాసుర కాష్టం. 5 ఏళ్లలో ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాల. జగన్ గారి హయాంలో పలానా నాయకుడు గంజాయి తాగుతూ దొరికాడు, పలానా నాయకుడు డ్రగ్స్ తాగుతారు, మరి లాగే తెలియదు డ్రగ్స్ ఎవరు, కెమికల్ పౌడర్ అనుకుంటా నేను, అది తాగుతాను సంథింగ్, అది తీసుకుంటా దొరికినట్టుగా, లేకపోతే ఎక్కడో మరి వీటికి సంబంధించి ఏదైనా ఎక్కడైనా ఒక్కరిని చూపించండి. కానీ వాళ్ళ మీద ఈజీగా బ్లేమ్ వేసేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈజీగా బ్లేమ్ వేసేసారు. ఎటువంటి తప్పు జరగకుండా ఈరోజు తప్పులు జరుగుతున్నాయి, అదే ఆఖరి రోజు అంటాం, కానీ ఎటువంటి చర్యలు ఉండవు. వాళ్ళని పైగా సిగ్గు లేకుండా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం, సిగ్గు లేకుండా ప్రోత్సహిస్తూ ఉంది. యువతకు మీరేం సందేశం ఇస్తున్నారు? మీరు అనొద్దు దయచేసి, ఇది ఆంధ్రాలో జరగలేదు కదా అనొద్దు. ఇంతకంటే దౌర్భాగ్యంగా ఆ స్టేట్మెంట్ ఇస్తే ఇంతకు మించి ఇచ్చినా ఇస్తారు మీరు, ఇది ఆంధ్రాలో జరగలేదు కదా అని. ఇంతకంటే దౌర్భాగ్యం కోట్లేదు. ఆ స్టేట్మెంట్ కానీ ఇస్తే ఇంతకంటే దౌర్భాగ్యం కోట్లేదు. మీ పార్టీ ఎంపీ ఏలూరు ఏంది ఇది? అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు డ్రగ్స్ ఏంది, గంజాయి ఏంది, అమ్మాయిలపైన అత్యాచారాలు చేసే ఎమ్మెల్యేలు, లేకపోతే ఇండివిజువల్ బాడీస్ నామినేటెడ్ పదవి ద్వారా ఉండేవాళ్ళు ఏంటి, కార్యకర్తలు ఏంటి, వీళ్ళందరూ ఎటు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? అగమ్య గోచరంగా తయారు చేసేసారు, అగమ్య గోచరంగా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అసలు మీరేం పరిపాలన చేస్తున్నారు, ఇంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేస్తున్నారు, ఇంత వరస్ట్గా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు గెలిపించామని.